వైసీపీలో తాను ఎన్నో అవమానాలు భరించానని కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. తనను వైసీపీ ఫైనాన్స్ పరంగా వాడుకుందని ఆరోపించారు. కృష్ణా జిల్లా కె సీతారామపురం, కొయ్యూరు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గానికి మంచి చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఇక్కడి నాయకులు తనపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా వారిని తానేమీ అనలేదన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టించి వేధించే మనస్తత్వం తనది కాదన్నారు యార్లగడ్డ. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని నియోజకవర్గాల కంటే గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని భరోసానిచ్చారు. చంద్రబాబు సీఎం అయిన 9 మాసాలలో అర్హులైన పేదలకు 15,000 ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని అభివృద్ధి చేస్తానన్న వెంకట్రావు హెచ్సిఎల్ కంపెనీ పక్కన ఎంఎన్సీ కంపెనీ తెచ్చి గన్నవరాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా కల్పించారు. నాకు మంచి అనుభవం ఉందా లేదా? నా మీద ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టిన, కోర్టు కేసు పెండింగ్ లో ఉన్న, కేసు పెట్టిన నేను ఏ రోజు 5 మాసాలు వైసీపీ ఇన్ఛార్జ్ కొన్నప్పుడు వేధించలా, వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టలా. ఆ కేసులో నాతో పాటు ఉన్నాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నా నాతో లేకపోయినా అది నా క్యారెక్టర్. నేను ఎవరిని వేధించే రకంగా ఎస్సీ/ఎస్టీ కేసు నా మీద పెట్టిన వాళ్ళు కూడా నేనేమి అల్లా. నా మీద పెట్టిన వాళ్ళు ఒకతను ఇప్పుడు మాతోనే తిరుగుతున్నాడు. అసలు ఏడి మన పేరేంటి? ఇంటి పేరు నితీష్ తెలుసు. ఇంటి పేరు గండేపూడి నితీష్. అట్లాగే ప్రతీకార రాజకీయాలు నేను చేసే మనిషిని కాదు. అవినీతి చేయటానికి నేను గన్నవరం రాలా. అమెరికా నుంచి వచ్చా, కష్టం, నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టా. నా రక్తం అది. నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టే తప్ప గన్నవరంలో నయా పైసా పిల్లని సంపాదించను కూడా. గన్నవరం నియోజకవర్గాన్ని నేను కొట్టుకు తినటానికి రాలా. మీ కొండలు, గొట్టలు, చెరువులు తోటాకి నేను రాలా. నేను పోయిన ఎన్నికలప్పుడు చెప్పా, ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు. కానీ నేను అమెరికా వెళ్ళానా సోదరులారా? మీరే చెప్పారు సోదరి మండలం.